వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ కు దొరికిన ఒక వజ్రం, కోహినూర్ వజ్రం. ఈ వజ్రాన్ని ఎవ్వరు కూడా కాంపెన్సేట్ చేయలేరు. అయితే ఏకంగా ఇప్పుడు 4 రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ ని ఒక్క సింగిల్ హ్యాండ్ తో తనే గెలిపించాడు అని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఓపెనర్ గా తన అడుగు పెట్టాడో లేదో ప్రతి మ్యాచ్ లో తనకంటూ తనకి సంబంధించి తన వంతు పాత్ర చేస్తూ వచ్చాడు. అయితే ఇదే వైభవ్ సూర్యవంశీ సోమవారం జరిగిన రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లో ఇక ప్రఫుల్ హింగే వేసిన బంతికి తను అవుట్ అయిపోయాడు. అయితే ఈ సీజన్లో ప్రతిరోజు ఒక కొత్త చరిత్ర రాసి పెడుతున్నాడు ఈ పిల్లోడు. కానీ నిన్న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల గుండెలు బరువెక్కాయి. ఎందుకంటే నిన్న మైదానంలో పడిందో లేమో ఒక వికెట్ మాత్రమే, కానీ అక్కడ చిందిన కన్నీళ్లు మాత్రం ఒక 15 ఏళ్ల కుర్రాడి ఆశలకు ఆశయాలకు ప్రతిరూపాలి. అయితే ఆ కుర్రాడే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈరోజు మన వీడియోలో వైభవ్ సూర్యవంశీ 0 పరుగులకే అవుట్ అవ్వడం, అతను స్టేడియంలో వెక్కి వెక్కి ఏడవడం, అలాగే నిజం చెప్పాలంటే అసలు దాని గురించి తను ఏం మాట్లాడన్న విషయాన్ని కూడా ప్రతి దాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఉన్న ఎమోషన్ నిజంగా అందరూ కూడా నిజమే కదా, కరెక్టే కదా అంటూ ఫీల్ అయ్యే ఒక ఎమోషన్ అయితే జరిగిందనమాట. ఎందుకంటే మనం కొన్ని రోజులుగా వైభవ్ సూర్యవంశీని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక క్రికెట్ అభిమానులుగా క్రికెట్ ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప రికార్డా అనే ఆశ్చర్య చరిత్రను చేశాడు వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆరంభం మరియు పరిస్థితుల గురించి మాట్లాడాలంటే హైదరాబాద్ పిచ్ అంటేనే బ్యాటర్ల రాజ్యం అని మనందరికీ తెలుసు. అక్కడ బంతి బ్యాట్ మీదకి ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా బౌండరీకి వెళ్తుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి బోర్డు మీద 216 పరుగుల భారీ స్కోర్ను ఉంచింది. అయితే 217 పరుగుల లక్ష్యం అంటే ఏ జట్టుకైనా కూడా అది ఒక మంచి స్కోర్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే నిజానికి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కనుక మనం కనుక ఐపీఎల్ చూసినట్టయితే 180, 180, 150 ఆ రేంజ్లోనే స్కోర్ ఉండేది. కానీ ఎప్పుడైతే మనం చూసినట్టయితే ఈ ఇయర్లో మాత్రం ఐపీఎల్ స్కోర్స్ అనేవి 200, 250 ఇలా కూడా వెళ్ళిపోతున్నాయి. నిజం చెప్పాలంటే 300 టార్గెట్ పెట్టినా కూడా 300 కొట్టేసేటట్టే ఉన్నారు. సో ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపైన ఫస్ట్ బాల్కే ప్రఫుల్ హింగే వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడం పైన వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే మొత్తం వైభవ్ రాగానే వైభవ్ వైభవ్ అనే నినాదాలతో గట్టిగా అసలు మారుమోగిపోయింది కదా మైదానం. అయితే వైభవ్ దీని గురించి స్పందిస్తూ ఏమన్నాడంటే, ప్రతి మ్యాచ్లో కూడా నా వంతు పాత్ర పోషించాలని, జట్టుకి నా తరఫున ఎంతో కొంత పరుగులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే అది జరగలేదో నేను చాలా బాధపడతాను. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి ఏడుపు వస్తుంది. గుండెల్లో బాధ, దుఃఖం ఎక్కువయ్యి ఏం చేయాలో అర్థం కాక నేను తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటాను. ఆ సమయంలో ఇంకా అభిమానులు కానీ, నా తోటివారు కానీ వైభవ్ అంటూ నాకు ఇంకా ఎక్కువగా సపోర్ట్ ఇస్తే ఆ ఏడుపు బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకనంటే నేను పెట్టుకున్న నమ్మకాన్ని రీచ్ అవ్వలేదా, నేను ఎక్కడైనా తప్పు చేశానా, నాకెందుకు ఇలా జరిగింది అన్న ఎమోషన్లోకి నేను వెళ్ళిపోతాను. అందుకనే నాకు తెలియకుండానే నాకు దుఃఖం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే నేను మైదానంలోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ వైభవ్ వైభవ్ అని అరుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో నాకు నిజంగా ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. వీళ్ళ కోసం, నా జట్టు కోసం, ప్రతి ఒక్కరి కోసం నేను ఎంతో కొంత చెయ్యాలి. అది నేను కేవలం నా బ్యాట్తో మాత్రమే చేయాలి. కానీ ఎప్పుడైతే నేను ఆ బ్యాట్తో ఆ విషయాన్ని సాధించలేనో నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సాక్షాత్తు ఒక యంగ్ సచిన్ తెండూల్కర్ క్రేజ్లోకి వస్తున్నాడా అంటూ ప్రతి ఒక్కళ్ళు కేరింతలు కొడతారు. అయితే ఇక్కడే సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. పవర్ ప్లేలో వైభవ్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలని అతను పక్కా వ్యూహం సిద్ధం చేశాడు. కొత్త బంతితో ఎవరు ఊహించని విధంగా తన దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ను ఇక డెబ్యూ ప్లేయర్ ప్రఫుల్ హింగేని బరిలోకి దించాడు. అయితే ప్రఫుల్ హింగే ఎవరో కూడా ఇప్పటి వరకు ఎవరికి
పెద్దగా తెలీదు. ముఖ్యంగా రియాన్ పరాగ్ కూడా దీని గురించి స్పందిస్తూ ఏమన్నాడంటే, "నేను చాలా సందర్భాల్లో దేశవాళీ క్రికెట్ ఆడాను కానీ, నాకు సకప్ తెలుసు. కానీ నాకు ప్రఫుల్ హింగే ఎవరో తెలీదు. అతని ఆట తీరు ఎలా ఉంటుందో కూడా తెలీదు. అందుకనే మేము తడబడ్డామేమో అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడే మీకు డాట్స్ కలిసే విధంగా లాజిక్ అర్థమవుతుంది. మ్యాటర్ ఏంటంటే, ఒక బ్యాట్స్‌మెన్ బౌలింగ్‌కి ఎదుర్కొనే ముందు ఆ బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, ఆ బౌలర్‌కి ఏ రకమైన లెంత్ పైన పట్టు ఉంది, ఇలాంటి విషయాల పైన బ్యాట్స్‌మెన్స్ స్టడీ చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రఫుల్ హింగే అనే ఒక కొత్త ఆ యువ ఆటగాడు బాల్ పట్టుకొని బరిలోకి దిగాడో, ఒక్కసారిగా బ్యాట్స్‌మెన్స్‌కి అసలు అతని పరిస్థితి ఏంటనే విషయం పైన క్లారిటీ రాలేదు. సో, వికెట్ క్లారిటీ రాలేదు కాబట్టి, ఆ బంతిని ఎదుర్కొనే క్రమంలోనే తను ఔట్ అయిపోయాడు. ఆ బౌన్స్‌కి వైభవ్ దగ్గర సమాధానం లేకుండా పోయిందనమాట. ఎందుకనంటే, సుమారుగా 150 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఎక్స్‌ట్రా బౌన్స్‌తో తను మంచి బౌలింగ్ చేశాడు. అది నేరుగా ఫీల్డర్‌కెళ్ళిపోయింది. మొదటి బంతికే 0 పరుగులకే అంటే గోల్డెన్ డక్‌గా వైభవ్ వెనుతిరగాల్సి వచ్చింది. ఇక ఒక్కసారిగా స్టేడియం మొత్తం అసలు శ్మశాన నిశ్శబ్దం అంటారు చూసారా? అలా అయిపోయిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్‌లో ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కొడతాడు, 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 కొడతాడు అనేసి. ఎందుకంటే అటు యశస్వి కానీ, వైభవ్ గానీ, ధృవ్ జురెల్ గానీ, రియాన్ పరాగ్ కానీ ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వలా ఈ 4 మ్యాచుల్లో కూడా. కన్ఫర్మ్‌గా కన్సిస్టెంట్‌గా అయితే వైభవ్ సూర్యవంశీనే. ఎందుకంటే ఒక మ్యాచ్‌లో యశస్వి కొంచెం తొందరగా ఔట్ అయ్యాడు. ఇంకొక మ్యాచ్‌లో ధృవ్ జురెల్ ఔట్ అయ్యాడు. రియాన్ పరాగ్ ఒక్కొక్కసారి అవకాశం రాలేదు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం స్టాండర్డ్‌గా, కన్సిస్టెంట్‌గా ఆడుతూ వచ్చాడు. సో, ఇదే విషయాన్ని తను చెప్పాడనమాట. తనేమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ప్రఫుల్ హింగే బౌలింగ్ చేస్తున్నప్పుడే నన్ను టార్గెట్ చేశాడని నాకు అర్థమైంది. నిజానికి నా కోచెస్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు నువ్వు ఇలా టార్గెట్ అవుతావని చెప్పలేదు. కానీ నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆడి ఉండాల్సిందే. ఫోకస్ మిస్ అయిందన్న విషయం నాకు అర్థమైంది. అదే నాకు ఈరోజు కలిసి వచ్చింది. ఎందుకనంటే నేను రాబోయే గేమ్స్‌లో బాగా ఆడతాను అన్న ఒక నమ్మకం నాకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. నిరాశగా పెవిలియన్ వైపు వైభవ్ అడుగులు పడ్డప్పటికీ కూడా ఆ దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా అయ్యో పాపం అనుకునేలాగా చేయలేదు. ఎందుకంటే డగౌట్‌లోకి వెళ్ళంగానే వైభవ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ముఖం మీద తువాలు వేసుకొని చిన్న పిల్లల్లాగా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ కన్నీళ్లు కేవలం ఒక వికెట్ పోయినందుకు వచ్చినవి కాదు. ఎందుకంటే తన మీద తన కోసం ఎంతోమంది ఆ రకంగా నమ్మకం పెట్టుకున్నందుకు వచ్చిన కన్నీళ్ళనమాట అవి. కానీ ఇవన్నీ నిజంగా క్రికెట్ అంటేనే ఇలానే ఉంటుంది. ఒకరోజు మనం హీరో అవుతాం. ఇంకొక రోజు అదే హీరో కాస్త జీరో అవుతారు. అందులోనూ మ్యాచ్ కేవలం తన కారణంగా ఓడిపోవడం జరిగితే అలాగే అవుతుంది. సో, ఖచ్చితంగా దాని గురించి మనం ఎక్కువగా డిప్రెషన్ ఫీల్ అవ్వకూడదు. అయితే ముఖ్యంగా లక్ కలిసి రావాలి. ఆ రోజు ఆ సిట్యుయేషన్‌లో బౌలర్, బ్యాట్స్‌మెన్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్, వాతావరణం ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది కాబట్టి వైభవ్ బాధపడాల్సిన విషయం లేదు. కంటిన్యూయస్‌గా గేమ్ మీద ఫోకస్ చేయాలి అంతే.